చెత్తే కదా అని పడేస్తున్నారా? అయితే ఆ చెత్తతోనే కొందరు అద్భుతాలు చేసి కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. అయితే వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. అండ్ ఎటువంటి చెత్తతో ఎటువంటి ప్రోడక్ట్స్ తయారు చేసి బిజినెస్ ఐడియాగా మార్చుకోవచ్చో కూడా తెలుసుకుందాం. ఈ వీడియోని ఫుల్గా చూడండి. దీంతో మీకు ఏదైనా కొత్త బిజినెస్ ఐడియా కూడా రావచ్చు. మనం కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత ఆ టెంకలను వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా. అయితే ఇతను అన్నీ అహ్మద్ అనే ఇతను మన ఇండియాలో చాలా వరకు కోకోనట్ ఇలాంటి టెంకలను వేస్ట్గా పడేస్తున్నామని అబ్జర్వ్ చేశాడు. తర్వాత దీంతో ఒక మంచి ఇన్నోవేటివ్ ఐడియాని తెచ్చి ఇతను 70 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ఫస్ట్ ఇతను చిన్న చిన్న షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కోకోనట్ టెంకలను తీసుకున్నాడు. అలా తీసుకున్న తర్వాత వాటిని క్లీన్ చేసి ఒక మెషిన్లో వేసిన తర్వాత అది చిన్న చిన్నగా పొట్టులాగా వస్తుంది. తర్వాత దీన్ని ప్రోడక్ట్గా తయారు చేశాడు ఇతను. కాయిర్ పార్ట్స్ అండ్ కోకోపీట్ గ్రో బ్యాగ్స్ ఇలాంటివి చాలా ఐటమ్స్ అనేటివి తయారు చేసి ఎంతో మనీ అనేది సంపాదిస్తున్నాడు. అండ్ దీంతో మనము బిజినెస్ లాగా కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ షుగర్ కేన్ వేస్ట్తో ఇతను ఎన్నో కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. మన ఇండియాలో షుగర్ కేన్ చాలా వరకు పండిస్తారు. అయితే ఈ షుగర్ కేన్ జ్యూస్ తీసిన తర్వాత వీటిని అలాగే పడేస్తూ ఉంటారు, లేదా కొంతమంది దీన్ని కాల్చేసి ఎయిర్ పొల్యూషన్ అండ్ సాయిల్ పొల్యూషన్ అనేది క్రియేట్ చేస్తారు. ఇది గమనించిన వేద కృష్ణ 2017లో చక్ అనే స్టార్టప్ని స్టార్ట్ చేశాడు. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇతను ఆ షుగర్ కేన్ వేస్ట్ మొత్తాన్ని కలెక్ట్ చేసి బాగా వాష్ చేసిన తర్వాత దీన్ని మెషిన్స్లో పెట్టి బయోడిగ్రేడబుల్ కప్స్, ప్లేట్స్ లాంటివి తయారు చేశాడు. దీంతో పాటు ప్లాస్టిక్ బాటిల్స్ని రీప్లేస్ చేయగలిగే షుగర్ కేన్ బాటిల్స్ని, అంటే సేమ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లాగానే కనిపిస్తుంది, ఇలాంటివి తయారు చేశారు. కానీ ఈ బాటిల్స్ అనేటివి బయోడిగ్రేడబుల్, ఇవి మనకు ఎటువంటి పొల్యూషన్ని క్రియేట్ చేయవు. దీంతో ఇతను ఎంతో మనీ సంపాదిస్తున్నాడు. వీళ్ళ పెద్ద కస్టమర్ ఎవరో తెలుసా? అమెజాన్, స్టార్బక్స్ అండ్ రైల్వేస్. ఇవి ఎకో ఫ్రెండ్లీ కావడంతో వీళ్ళు దీన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇతను ఎక్కువ మనీ సంపాదిస్తున్నాడు. నెక్స్ట్ వేస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే బనానాస్ కాసిన తర్వాత ఆ చెట్లను ఊరికే కొట్టేసి పడేస్తూ ఉంటాం కదా. ఇతని పేరు మెహుల్. ఇతను మన ఇండియాకి సంబంధించిన వాడు. మన ఇండియాలో బనానాస్ కాసిన తర్వాత ఆ చెట్లను అలాగే కొట్టేసి పడేస్తూ ఉంటారు. అయితే ఇతను అవంతా అబ్జర్వ్ చేసి ఒక బిజినెస్ ఐడియా కిందికి టర్న్ చేశాడు. ఈ బనానాస్ అన్ని లోకల్ ఫార్మర్స్ దగ్గర నుండి, చిన్న ఫార్మర్స్ దగ్గర నుండి కలెక్ట్ చేసి వీటిని ఒక దగ్గర స్టోర్ చేసి వాటిని బాగా వాష్ చేసిన తర్వాత హై క్వాలిటీ ఫైబర్ కిందికి టర్న్ చేశాడు. అలా క్రియేట్ చేసిన తర్వాత వీటితోటి హై క్వాలిటీ శానిటరీ ప్యాడ్స్, బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్, పేపర్స్, క్లాత్స్, బాస్కెట్స్ ఇలాంటివి ఎన్నో ప్రోడక్ట్స్ని క్రియేట్ చేసి అక్కడుండే లోకల్ ఫార్మర్స్కి అండ్ ఉమెన్స్కి ఉపాధి కలిగించాడు. అండ్ ఇతను కూడా చాలా వరకు ఆదాయం పొందాడు. నెక్స్ట్ ఏంటంటే ఒక చెత్త కవర్ని చూసి ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఒక బ్రాండ్నే క్రియేట్ చేశారు. ఆదిత్య, అనూజ్ అండ్ అక్షయ్. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఒకరోజు ముంబైలో ఉండే ఒక బీచ్ దగ్గరికి క్లీన్ చేయడానికి వెళ్ళారు. అలా క్లీన్ చేస్తున్నప్పుడు వీళ్ళకు ఒక ర్యాపర్ అనేది దొరికింది. అది ఒక చాక్లెట్ ర్యాపర్. అది 1990లోనే ఎక్స్పైర్ అయిపోయి ఉంది. అది ఇంకా డిగ్రేడ్ కాలేదు. దీంతో వీళ్ళకు ఒక సస్టైనబుల్ ఐడియా అనేది వచ్చింది. వీళ్ళు బెకో అని ఒక అమెజాన్లోకి వెళ్ళి బెకో అని సెర్చ్ చేయండి, అందులో వీళ్ళ ప్రోడక్ట్స్ అనేటివి వస్తాయి. వీళ్ళు ఎలాంటి ప్రోడక్ట్ చేశారంటే ఎకో ఫ్రెండ్లీగా ఉండేటట్టు ఫేషియల్ టిష్యూస్ అండ్ కిచెన్ టిష్యూస్. దీంతో పాటు వీళ్ళు కోకోనట్ తోటి, అంటే ఓన్లీ కోకోనట్ని యూజ్ చేసి డిటర్జెంట్ అనేది తయారు చేశారు. వీళ్ళ ఐడియా చూడండి ఎట్లా ఉంది. ఇది ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి అండ్ సస్టైనబుల్గా ఉండాలి. ఇప్పుడు డిటర్జెంట్స్ అనేటివి చాలా వరకు వస్తూ ఉంటాయి. అయితే ఇతను మన ఎకో ఫ్రెండ్లీగా ఉండేటట్టు డిటర్జెంట్ని తయారు చేశారు. అంటే ఇతను ట్రెండ్ని ఫాలో అయ్యాడు అండ్ బిజినెస్ని కూడా చేశారు. సో ఎటువంటి ఐడియాస్ చేసినా కూడా మనము ట్రెండ్ని ఫాలో అయ్యి చేస్తే మనము ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. సో ఎటువంటి చెత్త అని పడేయకుండా ఆ చెత్తతోనే సూపర్ హీరోస్ అయ్యేటట్టు చూసుకోండి. ఈ వీడియో అంటే ఈ స్టోరీ మొత్తం తెలుసుకున్న తర్వాత మీకు కూడా ఎటువంటి ఏదైనా ఒక బిజినెస్ ఐడియా వచ్చిందా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.